ప్రియ దేవుని సంఘమా, దేవుని యొక్క గొప్పతనం, ఆయన మహాదేవుడని లేఖనాలలో మనం చూస్తున్నాం. ప్రియుల భూమి ఆగాధ స్థలములు ఆయన చేతుల్లోనున్నవేంట. మహారాజు భూమి ఆగాధ స్థలం ఆయన చేతుల్లోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, అయితే మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధికి వచ్చి రండి రండి నమస్కారం చేసి సాగిలపడుదుము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదు, ఆయన మాట వినాలని మాట్లాడు. నేడను మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అవును ప్రియులారా, ఇంత గొప్ప దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథంలో మనకి కీర్తనగాళ్ళు తెలియజేస్తూ ఉన్నాడు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నాడు, పర్వత శిఖరములు ఆయనట, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేశాడని లేఖనముల ద్వారా చూస్తున్నాం. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యొక్క గొప్పతనం కీర్తన గ్రంథంలో మనం ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది, గ్రంథాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన అంటాడు, యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ, మనం గ్రహించాలి. మన దేవుని యొక్క గొప్పతనాన్ని నీవు తెలుసుకున్నప్పుడు ఆయన నా దేవుడని నువ్వు చెప్పగలుగుతావు, నా దేవుడని నువ్వు నిలబడగలుగుతావు ఎన్ని కష్టాలు వచ్చినా. కాబట్టి మన దేవుని గురించిన విషయాలు ఎన్నో ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఆయన గొప్పతనాన్ని, ఆయన యొక్క ప్రేమను, ఆయన శక్తిని, ఆయన గొప్పతనాన్ని మనకు అర్థమవుతుంది. చదివినా, నువ్వు ధ్యానించినా, నువ్వు వినినా ఆయన గొప్పతనం నీకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన నీవు ఒప్పుకోగలుగుతావు, ఆయన నీ దేవుడని నువ్వు చాటగలుగుతావు. దావీదు కీర్తన కూడా అది, నీవు నా దేవుడవు, నీవు నా దేవుడవు, నీవు నా దేవుడు అని ఎలుగెత్తి చాటుతున్నాడు. 93వ కీర్తనలో కూడా ఆయన అంటాడు కదా, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావం ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు, కదలకున్నట్లు భూలోకమును స్థిరపరిచి ఉన్నాడు. భూమిని, ప్రియమైన వాళ్ళరా, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి వస్తావు. భూమి తిరుగుతుంది, కానీ భూమి మీద ఉన్నటువంటి మరి ఎన్నో హైట్ గృహాలు, బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఎన్నో కట్టుకుంటున్నారు. అయినా అవి పడకుండా ఉంటాయంటే భూమిని ఆయన స్థిరపరచబడి ఉన్నది. సదాకాలము ఉన్నవాడవు నీవే, పురాతన కాలము నుండి నీ సింహాసనం స్థిరమాయను. సదాకాలము నీవే, ఉన్నవాడవు నీవే. విస్తార వరదలు ఎలుగెత్తును, యెహోవా వరదలు ఎలుగెత్తును. వరదలు తమ అలలను హోరెత్తినట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను. ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. దేవునికి మహిమ కలుగునుగా. నీ శాసనములు ఎన్నడూ తప్పిపో. యెహోవా ఎన్నటంటికి పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము. దేవునికి మహిమ కలుగునుగాక. విస్తార జలముల ఘోష కంటే, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటే ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. దేవుడు బలిష్ఠుడు, బలమైన వాడని మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క బలశౌర్యములు మనం తెలుసుకున్నప్పుడు, గొప్పతనం మనం తెలుసుకున్నప్పుడు ఆయన నీవు ఒప్పుకోగలుగుతావు, ఆయనను నీవు కొనియాడగలుగుతావు, ఆయనలో నివసించగలుగుతావు.